వెల్కమ్ బ్యాక్ టు ద పవర్ ప్లే. నేను ఇంట్రడక్షన్లోనే చెప్పినట్టుగా ఈసారి జరగబోయే ఎన్నికలు చాలా హోరీగా జరుగుతూ ఉన్నాయి. సో ఇవాళ ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది? కన్ఫ్యూజన్ ఓటర్కి లేదు, మళ్ళీ చెప్తున్నాను. రాజకీయ పార్టీలు తమకు తాము 120+ అని చెప్పుకుంటూ ఉన్నాయి. సో ఎందుకని క్లారిటీ రావట్లేదు? పోలింగ్కి 2 రోజుల ముందు కూడా మనం దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం అనేది మాట్లాడదాం. ఇవాళ నాతో పాటు డిబేట్లో పెంటపాటి పుల్లారావు గారు, ఎడిటర్, సీనియర్ విశ్లేషకులు వారు జాయిన్ అవుతూ ఉన్నారు. శివశంకర్ గారు, జనసేన సీనియర్ నాయకులు, పార్టీ జనరల్ సెక్రటరీ, విద్యాసాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అండి. పుల్లారావు గారు నమస్కారం. ఏంటి నేను చెప్పింది కరెక్టేనా, ఒప్పుకుంటారా? 2019 నాటికి ఈ పార్టీకి కాదు, చాలా ముందే మనకు ఒక అవగాహన వచ్చేసింది. దాని ఆధారంగా మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం, ఆ వ్యవహారాలను జరిగాయి. 2014 మరో ప్రత్యేకమైన పరిస్థితి, 2009 ఒక రకమైన పరిస్థితి. కానీ 2019, 2014తో పోల్చుకుంటే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక ఎందుకు ఇంత టఫ్గా ఉంది? 2014, 2024 అసలు సంబంధం లేదు. ఆ రోజు ఎలక్టరేట్, ఈవేళ ఎలక్టరేట్ కి 40-45% తేడా ఉన్నది. 2014లో ఎవరైతే ఓటేసారో ఇవాళ ఓటర్స్ లిస్ట్ చూస్తే దాదాపు 55%, 55% ఉంటారు. కొంతమంది మొబిలిటీ ఉన్నది, వేరే వేరే కారణాలకి తగ్గిపోతారు. సో రెండు ఒకటే కాదు కదా, సందర్భం అది సందర్భం. సరే, పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా వేరే వేరే. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా లేడు. ఎంత చాలా మార్పు. అసలు మీకు తెలిసిన సామెత ఉన్నారు కదా, వారం రోజులు చాలు పాలిటిక్స్ మొత్తం మారిపోతారు. మరి వారం అయిపోయి 2 రోజులు పోలింగ్ ముందు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రచారానికి ఒక్క రోజే ఉంది. పోలింగ్ మొదల నిన్న మొన్న నరేంద్ర మోడీ అంబానీ అదానీ తిడతాడని ఎవరు అనుకున్నారు? అవును, మీరు అనుకున్నారా? లేకపోతే రవిచంద్ర రెడ్డి గారు అనుకున్నారా? అనుకోలేదు కదా. ఇది నేను లాస్ట్ మినిట్ వరకు ఎఫర్ట్స్ చేస్తారు. పోల్ మేనేజ్మెంట్ అంటే మన అందరికి తెలుసు, డబ్బులని పంచిపెడతారా, చేస్తారా, అది మనం అందరికి తెలిసిన విషయం. సో ఒకటి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ఎలక్షన్ ఒక విశేషంగా ఉన్నది. ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ఒక పార్టీ మిగతాది కూటమి వ్యతిరేకంగా. ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీ మీరు చెప్పినట్టుగా పథకాలు ఇచ్చాం, పథకాలకు ఓట్లేస్తారా, వెల్ఫేర్కి వేస్తారా అని వాళ్ళు ఓపెన్గా వచ్చారు. అదర్ సైడ్ మేము డెవలప్మెంట్ చేస్తాం, ఏదో చేస్తాం వచ్చి. సో ప్రజలకి ఇది చాయిస్ ఉన్నాయి, క్లియర్ చాయిస్. కొంతమందికి డెవలప్మెంట్ కావాలి, ఈ హామీ కావాలి. కొంతమందికి హామీలు ఇస్తే చాలు, తర్వాత గొడవ తర్వాత. సో ఇది ఒక విశేషంగా ఎలక్షన్ ఎలా ప్లే అవుట్ అవుతుందో చూడాలి. కానీ ఇప్పుడు పుల్లారావు గారు, పథకాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సరే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఇవ్వాలా ఇవ్వకూడదా అని మనసులో ఎలా ఉన్నా, ఇప్పుడు ఇవ్వక తప్పని పరిస్థితి ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను రేపు పవర్లోకి వస్తే తప్ప నేను అనుకుని చేయలేను కదా అభివృద్ధి, అందుకు నేను పథకాలు అంతకు మించి ఇవ్వాల్సిందే అని. అలాగే ఆయన ప్రామిసులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు జనం ఎట్లా లెక్కలేసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాంతో మేము సంతృప్తిగా ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు జగన్ ఓడించాలనేవి కోపం లేదు, లేకపోతే ఆయన అర్జెంటుగా ఇంటికి పంపించేయాలనేవి ఒక కోరిక లేదు అనుకుంటున్నారా? లేదా మళ్ళీ ఇంకోసారి మార్పు? ఇప్పుడు తమిళనాడులో చూస్తాం, మనం కేరళలో చూస్తాం, సరే అక్కడ కూడా మారిపోయానుకోండి సంప్రదాయాలు రాజకీయంగా. అట్లా ఓటర్ మైండ్ సెట్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను నేను మీ అనాలిసిస్లో. తప్పకుండా కొంతవరకు మార్పు అనేది కోరతారు. మార్పు అంటే ఏంటి? మనుషులు మార్పా, ప్రజల మార్పా, అదే గవర్నమెంట్ మార్పా? మనుషులు అంటే పాత యాక్టర్సే కదా. యాక్టర్స్ అంటే నేను పని చేస్తున్నాను కాదు, పాత వాళ్ళే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారా? బీజేపీలో కొత్త వాళ్ళు ఒకళ్ళు వచ్చారా? 16 మందిని పెట్టిన రాలేదు కదా, సేమ్ ఫేసెస్. సో మార్పు అంటే ఏంటి? మార్పు అంటే కొత్త మొహాలా, లేకపోతే ప్రభుత్వాలు మార్చేయటమా? ప్రభుత్వాలు మార్చడానికి ప్రజలు ఓకే అవ్వచ్చు, ప్రభుత్వం మార్చదని ఏం లేదు. కానీ పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా వ్యూ అది, ఎప్పుడు ఏ పొలిటికల్ పార్టీ ఒంటరిగా వెళ్తానని మాత్రం భారతదేశంలో అనుకోవచ్చు. అది ఫస్ట్ ఛాలెంజ్. అది అక్కడ మరి ఆయన ఒక వ్యూ తీసుకున్నారు, దాని మీద పథకాల మీద ఆధారపడ్డారు కాబట్టి, ఇంకా దాని మీదే ఆధారపడ్డారు అంటున్నారు కాబట్టి. సో ప్రజలకి మీరు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు అది ఇస్తాడు, ఈయన ఇది ఇచ్చాడు. మరి గ్రాటిట్యూడ్ ఒక పక్కన ఉన్నదా, లేకపోతే ఆశ ఇంకో పక్కన ఉన్నదా? చంద్రబాబు నాయుడు కూడా ఏదైనా సీజన్ మ్యాన్ కదా, ఆయన కూడా పరిపాలించాడు, మాట ఇస్తే చేస్తాడు అని ఒక రకమైన రెప్యుటేషన్ ఉన్నది జగన్ గారికి ఉన్నది. సో ఇది ఓపెన్ ఎలక్షన్ అంటున్నాను. ఇంకా ఓపెన్, మీరు అనుకున్నట్టుగా ఇంకా టైప్ అవ్వలేదు. లాస్ట్ మినిట్ లో ఇంకా ఏమున్నది? ఒప్పుకుంటారు కదా, టఫ్ అయినా వస్తే ఒప్పుకుంటారు కదా, ఏమంటారు? చాలా టఫ్ ఫైట్. ఆ పక్కన ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని ఉన్నాయి. తర్వాత అన్నిటికంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే, June 4th
ఇక్కడ మార్పు ఏం కనపడదు. ఎవరు ఓడిపోయినా అక్కడే ఉంటారు, గెలిచినా వాళ్ళు ఉంటారు. ఎస్, తీవ్రమైన పరిణామాలు ఉంటాయి కొంతమందికి, ఇటు అటు ఎలక్షన్లకు పరిణామాలు ఉన్నాయి కాబట్టి. బట్ పెద్ద విశేషంగా ఆంధ్రప్రదేశ్కి మార్పు ఏదో వస్తుందంటే మాత్రం ఐ డోంట్ బిలీవ్. నాకు కనపడట్లేదు, కొత్త యాక్టర్లు కనపడట్లేదు, కొత్త వ్యవహారం కనపడట్లేదు. సేమ్ ప్లేయర్స్ ఉన్నారు కదా, కొత్త ప్లేయర్స్ ఎవరు లేరు కదా. కొత్తగా చెప్తున్నారు కదా సేమ్ ప్లేయర్లే. అదే అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు అంతా ఏమనేవారు, ఆయన విజన్ లేకపోతే అభివృద్ధి ఇవి ఎక్కువ మాట్లాడేవారు. కానీ ఈసారి ఆయన ఎప్పుడు 6 నెలల ముందు నుంచే రకరకాల డిక్లరేషన్లు ఆయన ఎక్కువ సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి కల్పించాడు చంద్రబాబు నాయుడు, చాలా కల్పించాడు. అది మరి ఆయన కూడా అడ్రస్ చేస్తున్నారు కదా. అందువల్ల ఇంకా ఇది ఛాలెంజింగ్ ఎలక్షన్, చాలా ఛాలెంజింగ్ ఎలక్షన్. కులాలు ప్లే చేస్తున్నాయి, వెల్ఫేర్ ప్లే చేస్తుంది, పాత ప్లేయర్ ఉన్నారు. సో అంత ఈజీగా సెఫాలజిస్ట్ కూడా ఇంకా, అందుకే ఇందాక నేను మీరు వినే ఉంటారు సెఫాలజిస్ట్ నైట్ మేర్ అన్న. శివశంకర్ గారు, మళ్ళీ వస్తా పుల్లారావు గారు మీ దగ్గరికి. శివశంకర్ గారు, ఇప్పుడు కొత్త ప్లేయర్స్ కొత్త యాక్టర్స్ ఎవరున్నారనే మా పుల్లారావు గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు గత ఎన్నికలకి ఇప్పటికీ భిన్నంగా ఏంటి? సరే, జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు ఒంటరిగానే ఫైట్ చేస్తానంటాడు, అప్పుడు ఒంటరే ఇప్పుడు ఒంటరే. ఆయన వెళ్తున్నాడు, ఆయన ధీమా, ఆయన సంక్షేమం, ఆయనతో ప్రజలు ఉన్నారు. మళ్ళీ సరే 175 ఇప్పుడు అంటలేదు, మరి రవిచంద్ర రెడ్డి ఏమంటారో చూడాలి. 175 నుంచి కాస్త నెంబర్ తగ్గించారు. ఇప్పుడు నేనేమంటానంటే, కొత్తగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా పట్టుదలగా ఆ కూటమి ఏర్పడడంలో కీలక పాత్ర. ఇవాళ ఆ ఓటు చేయలనివ్వనని డే 1 నుంచి ఏదైతే మాట్లాడుతున్నాడో, ఇవాళ ఆ పవన్ పంతం ఎంతవరకు నెగ్గించుకోగలుగుతారు ఎన్నికల్లో? శివశంకర్ గారు. ఋషి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలు పుల్లారావు గారికి, రవిచంద్రారెడ్డి గారు, విజయసాయి గారికి అందరికీ నమస్కారాలు. మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ ఎన్నికలు ఒక చారిత్రకమైనటువంటి ఎన్నికలండి. ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాలి. ఎందుకు అంటే, ఒక చాలా ఘోరాతిఘోరమైన పరిస్థితుల్లో, విపత్కర ప్రతికూల పరిస్థితుల్లోంచి ప్రజలని కాపాడాలి, రక్షించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు 2021 నుంచి కూడా వ్యతిరేక ఓటు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి, స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగం వీటిని నిలబెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే అన్ని వ్యవస్థలు ధ్వంసం అయిపోయాయి, స్వేచ్ఛ కనుమరుగైపోయింది, సమానత్వం మంట కలిసిపోయింది, ఒక అరాచక రాజ్య పాలన అవుతుంది. సంక్షేమ అభివృద్ధి సెకండ్ ఫేజ్ లో మనం పెట్టుకుంటే, అసలు ఫస్ట్ ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా కావాల్సింది ఏంటి? ప్రియాంబుల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కావాలి. అవును, అదే ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. సో శాంతి లేదు, భద్రత లేదు. వీటన్నిటి దృష్ట్యా మీకు ఏమవుతుందంటే, దీని బ్రాండ్, ఆంధ్రప్రదేశ్ కి ఏ బ్రాండ్ అయితే ఉందో అదంతా ఎవాపరేట్ అయిపోయింది, నశించిపోయింది పూర్తిగా. దాన్ని తిరిగి రీఎస్టాబ్లిష్ చేసి, దీన్ని అభివృద్ధి పట్టాల మీద ఎక్కించి, సంక్షేమం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టింది కాదు ఋషి గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చింది. ఎవరో కనిపెట్టామని ఒకళ్ళు ఇచ్చిన దానికి పేటెంట్ ఇంకో తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎవరు వచ్చినా సంక్షేమం చేయాలి. ఏ ప్రభుత్వమైన సంక్షేమం 1956 నుంచి కూడా వచ్చిన ప్రభుత్వాలన్నీ సంక్షేమ పథకాలు చేస్తున్నాయి. వాస్తవం. ప్రజల అవసరాల మేరకు చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలో అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా అధికారంలోకి వచ్చాక సంక్షేమం చేయకుండా ఉండడానికి వీల్లేదు. అది ఆదేశిక సూత్రాల్లో రాజ్యాంగంలో పెట్టింది అది. కాకపోతే సర్ప్రైజింగ్ ఈ ప్రభుత్వం ఏంటంటే, ఈయనే కనిపెట్టినట్టు ఐన్స్టీన్ లాగో, లేదంటే ఇంకే సైంటిస్టుల లాగా, గెలీలియా లాగో నేనే కనిపెట్టాను సంక్షేమ పథకాలు, ఎవరికి తెలియదు, నేను సృష్టించాను అని ప్రజలను నేను నమ్మబోతున్నాడు. అభివృద్ధి అయితే పూర్తిగా అడుగంటిపోయింది, జీరో. మోడీ గారు కూడా అన్నారు, డెవలప్మెంట్ జీరో, కరప్షన్ 100% అని సాక్షాత్తు ప్రధానమంత్రి ఒక సభలో కామెంట్ చేశారని అంటే, ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయ స్థితిలో ఉందనేది మనకి అర్థపడుతుంది ఋషి గారు. కాబట్టి మీరు ఇందాక అంటున్నారు టఫ్ అని, నేను దాన్ని మీతో ఏకీభవించటం లేదు. మీతో గాని పుల్లారావు గారితో నేను ఏకీభవించటం లేదు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. ప్రజలు డిసైడ్ అయిపోయారు. ప్రజలకు ఏం కావాలో తెలుసు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, బయటపడట్లేదు. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు మారేటప్పుడు
సైలెన్స్ అన్నది ఇండికేషన్ ఋషి గారు. సైలెన్స్, డీప్ సైలెన్స్ ఇన్ ద పీపుల్ అంటే దట్ ఈస్ అ ఇండికేషన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నెన్స్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ దగ్గర భయపడుతూ భయానికి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు తప్ప ఓటు వేసే దగ్గర వాళ్ళు భయపడారు. పోలింగ్ బూత్ లోకి వెళ్ళేటప్పుడు విపరీతమైన ధైర్యంతో ఒక డెసిషన్ కి వచ్చేసారు కాబట్టి కూటమి అధికారంలోకి రాబోతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. టఫ్ లేదు, గిఫ్ లేదండి, ఫైట్ అంతేనంటారా? వన్ సైడ్. అంటే సో టఫ్ కాదు, టఫ్ తీసేసి వన్ సైడ్ ఫైట్ అని పెట్టినా? రవిచంద్రారెడ్డి గారు మీరు నవ్వుతున్నారు. ఇప్పుడు సంక్షేమాన్ని ఐన్స్టీన్ లాగా జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడా? అది శివశంకర్ గారి ప్రశ్న. అలాగే ఒక సైలెంట్ వాతావరణం ఉంది అంటే దిస్ ఈజ్ ఇండికేషన్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మార్చబోతున్నారు. ఓటర్లు వాళ్ళెవ్వరూ బయటకు మాట్లాడరు, కారణం ఏదైనా కానీ. మన దేశంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. బ్రహ్మాండంగా వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళి ఓట్లేస్తారు. సరే, పాత రోజుల్లో ఆ బాక్సులు, ఆ రిగ్గింగ్లు, ఆ గోళ వ్యవహారం అంతా అదృష్టవశాత్తు ఇప్పుడు లేదనుకోండి. సరే, కొన్ని బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడే ఏం చేయలేం. కానీ ఏంటి మీ ధీమా ఏంటి? మా శివశంకర్ గారు లేకపోతే విద్యాసాగర్ కూడా కాసేపట్లో మాట్లాడతారు. వాళ్ళ ధీమాలో వాళ్ళు ఉన్నారు. మీ ధీమా ఏంటి అని అడుగుతున్నాను నేను. నమస్కారం. నమస్కారం అండి. వెళ్ళిన తర్వాత మీరు మరి ఈ ఛానల్లోకి వచ్చినందుకు వెల్కమ్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ డిబేట్కి రావాలని ఉంది. థ్యాంక్ యూ అండి. మీకు, విద్యాసాగర్ గారికి, శివశంకర్ గారికి, పుల్లారావు గారికి, అలాగే ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఒక బాక్సింగ్ రింగ్ లో ఇద్దరు బాక్సర్స్ ఫైట్ చేస్తున్నప్పుడు 150 కేటగిరీ, 150 kg కేటగిరీనో, 100 kg కేటగిరీనో, 175 కేటగిరీనో ఉంటుంది. సో ఇద్దరు ఈక్వల్ వెయిట్ తూకం ఉంటుంది సార్. కానీ 1-2 పంచుల్లోనే నాకౌట్ చేసే ప్లేయర్లు వేరే ఉంటారు సార్. ఖచ్చితంగా మార్నింగ్ 10:30కి, నేను మార్క్ మై వర్డ్స్, 13వ తేదీన మార్నింగ్ 10:30కి మీరు కూడా పోలింగ్ అబ్జర్వ్ చేయండి. మేము కూడా తిరుగుతుంటాం. 45 రోజుల నుంచి నెల్లూరులో ఉన్నా, తప్పకుండా ఇక్కడ పనిచేస్తున్న ఫీల్డ్ లో ఉన్నాయి ఈసారి. సో ఖచ్చితంగా కూడా మార్నింగ్ 10:30కి ఒకసారి మీ రివ్యూ తీసుకున్నాక మీరు నాతో ఫోన్ లో మాట్లాడచ్చు, లేకపోతే లైవ్ డిబేట్ కూడా మధ్యలో పిలవచ్చు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి పిలవాలి. ఎందుకంటే ఈ 2 మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, మార్నింగ్ 10:30 తర్వాత ఫ్యాన్ వేగం పెరుగుతోందని గమనిస్తారు. 2 గంటల తర్వాత పోలింగ్ ఏజెంట్లు పారిపోతారు సార్, తెలుగుదేశం పార్టీ కూటమి ఏజెంట్లు. ఎందుకంటే వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సునామీ, ఓటెత్తిన సునామీ, సైలెంట్ ఓటు కాదు, పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీ అని చెప్పి అర్థం చేసుకున్న తర్వాత ఎవ్వరు ఉండరు సార్. 4 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ కాదు, వైలెంట్ ఓట్ అంటారా సార్? ఒక్క నిమిషం. 4 గంటల తర్వాత ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ తీసుకుని విజయవాడ నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు హైదరాబాద్ శివశంకర్ గారు ఒక్క నిమిషం. శివశంకర్ గారు ఒక్క నిమిషం. మార్క్ మై వర్డ్స్, we are going to 160+. We are not going to get 175. I am saying that. Why not 175 అనేది మా నినాదం. ఓకే. ఎందుకంటే సమానంగా కులం, మతం, ప్రాంతం, పార్టీలు, వర్గాలు చూడకుండా అందరినీ ఒకేలా చూసి అభివృద్ధి కానీ, సంక్షేమాన్ని కానీ వివక్ష లేకుండా చేసాం. అన్ని ప్రాంతాలని సమానంగా చూసాం, అన్ని పార్టీలు వాళ్ళని సమానంగా చూసాం. కాబట్టి వై నాట్ 175 అనేది మా ఎన్నికల నినాదం, రణ నినాదం. దేశంలో అమిత్ షా గారు తిరుగుతున్నారు, మోడీ గారు తిరుగుతున్నారు, అప్కి బార్ 400 పార్ అంటారు కానీ ఆల్ సీట్స్ హమారా అని చెప్పలేదు. కానీ మేము ఇచ్చిన నినాదం గుండెల్లో నుంచి బెదురు, రోజుకొక కొత్త దొంగ ఆరోపణలు, నకిలీ మాటలు, వెకిలి మాటలు, ఫ్రస్ట్రేషన్ తో రాయితో లేకపోతే ఏం దొరికితే దాంతో కొట్టమనడం, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే నిన్ను చంపేస్తే పిచ్చేవారని అడగడం, వయసు మీద పడ్డ ఛాదస్తం పిచ్చి, దాంతో పాటు అసలు ఇంప్లిమెంట్ గాని చట్టం గురించి ప్రచారం చేయడం, ఆ ప్రచారం కూడా ఆ చట్టం తెచ్చిన బీజేపీని అడగకుండా ఇంప్లిమెంట్ చేయని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన స్థితికాయితాలు ఇలా చింపుతుంటారు, ఇలా తగలబెడుతుంటారు. డ్రామా బాజీ అయిపోయింది చంద్రబాబు. పిచ్చి పరాకాష్ఠకు చేరింది. 4వ సరే కాదు, అది మాట్లాడదాం కానీ కాదు. ఇప్పుడు 175 కాదు, 160+. 160 ఎంత నెంబర్? 162 165? 160 టచ్ అవుతున్నాం. 160 టచ్ అవుతున్నాం. మీరు చూడండి, చాలా మందికి డిపాజిట్లు రావు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, 160 మేము సాధించిన 2-3 మంత్రులు ఓడిపోతున్నారు. ఓకే, వాస్తవం చెప్తున్నా, 2-3 మంత్రులు ఓడిపోతున్నారు. మేము ఎంత కష్టపడుతున్నా కొన్ని దగ్గరలో గ్రాఫ్ లేలా, అందుకనే 15 సీట్లు పక్కన పెట్టా. సార్, నెల్లూరులో నారాయణని ఓడిస్తున్నాం, వేమిరెడ్డి గారిని ఓడిస్తున్నాం. మీరు చూస్తారు, నెల్లూరులో 10కి 10 గెలుస్తున్నాం.
మొన్నటి దాకా 6 అనుకున్నాం, 7 అనుకున్నాం. వస్తా కాదు, ఆ డీటెయిల్స్ లోకి వస్తా. నెక్స్ట్ రౌండ్ లో ఆ డీటెయిల్స్ లోకి వస్తా. విద్యాసాగర్ గారు తర్వాత టీడీపీ తూర్పు తిరిగి దండం పెడుతుంది సార్. రిషి గారు, టీడీపీ తూర్పు తిరిగి దండం పెడుతుంది, చూడండి మీరు. ఓకే, చూద్దాం. విద్యాసాగర్